ఒక్కటి గమనించిన ఏంటంటే ఎట్లనైనా ఈ పిల్లల మీదకి తల్లిదండ్రుల దోషం వస్తుంది అని అంటే దేవుని ఆజ్ఞ ఏవైతున్నాయో చూడండి, వాటిని పాటించినప్పుడు ఆ అలవాట్లు పిల్లలకు కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు బూతు మాటలు మాట్లాడే అలవాటు ఉన్నది అనుకోండి, ఈ పిల్లలు కూడా ఏం చేస్తారు? బూతు మాటలు మాట్లాడేస్తారు. తల్లిదండ్రులకి కోపపడే అలవాటు ఉన్నది అనుకోండి, ఆ కోపం ఏమవుతుంది? పిల్లలకు కూడా వచ్చేస్తుంది. గర్వపడే అలవాటు ఉన్నది అనుకోండి, ఆ అలవాటు ఎవరికి వచ్చేస్తుంది? పిల్లలకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులైన వారు మరి ఏమంటారు, ఆ దోషం పిల్లల మీదకి రాకుండా మరి జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి.